హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము రామ్నగర్కి వచ్చేసాం అనమాట. మన మొహమ్మద్ సిద్దిక్ బాయ్ అయితే కలవడానికి. సో మనం ఫస్ట్ గణేష్ ఆగమన్ అయి ఉండొచ్చు, చాలా అయితే చాలా గ్రాండ్గా అయింది. ఒక ముస్లిం బాయ్ అయి ఉండి చాలా గ్రాండ్ ఆగమన్ అయితే మన హైదరాబాద్లో చేసిన చెప్పుకోవచ్చు. ఫస్ట్ పర్సన్ టు షో దిస్ కల్చర్ టు హైదరాబాద్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆగమన్ అనే కల్చర్ మన మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయిన ఈ కల్చర్, అంటే ముంబై, మహారాష్ట్ర ఈ ప్లేసెస్ నుంచి స్టార్ట్ అయిన ఈ కల్చర్ని హైదరాబాద్లో మరి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది అండ్ భారీ ఎత్తున చేసి ఒక గ్రాండ్ సెలబ్రేషన్ చేసింది మన మొహమ్మద్ సిద్దిక్ భాయ్. రామ్నగర్ నుంచి చాలా భారీ ఎత్తున విగ్రహం పెట్టి చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా చేస్తుంటాడు అనమాట. సో ఇది రామ్నగర్ చౌరస్తా ఇప్పుడు మన ముందు ఉన్నది. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాం మనము. ఇట్లా రైట్ తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ముందు లెఫ్ట్ వస్తుంది. నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను అడ్రస్ కూడా. సో ఆగమనే ఉండొచ్చు, ఇవన్నీ ప్రోగ్రామ్ కూడా చూసాం కదా, చాలా భారీ ఎత్తున అయినా చాలా సక్సెస్ఫుల్ అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఒక్కసారి మనము అందరిని కలిసి ఎట్లా ఉంది అంటే మండపం పంటలు ఎట్లా డెకరేట్ చేశారు అండ్ గల్లీ అంతా కూడా లైటింగ్ అంతా కూడా ఎట్లా ఉంది సెటప్ అనేది చూద్దాము. అండ్ ఇంకా చాలా మాట్లాడుకున్నాం థింగ్స్. ఇంకా అన్నకి ఎలా అనిపించింది ఒక ముస్లిం భాయ్ అయి ఉండి హైదరాబాద్ ఇట్లా చేయడం, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్స్ అయితే మనం కనుక్కోవడం ట్రై చేద్దాము. అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ ఇయర్స్, అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే ఈ సంవత్సరం నాకు ఇంకా గ్రాండ్గా అయినట్టు అనిపించింది అనమాట ఈవెంట్ అయితే. సో ఒకసారి మనం అన్న మాటల్లో తెలుసుకుందాము ఎట్లా అనిపించింది. అంటే వర్షం పడడం వల్ల పోస్ట్ పోన్ ఇవన్నీ కూడా అయినాయి కదా. సో అదనమాట. అయితే ముందు మనకు కనిపిస్తుంది కదా ఈ లైటింగ్, దీని లోపలికైతే వెళ్ళాలన్నమాట. ఈ లైట్ కమాన్ ఉంది చూడండి. సో ఇక్కడ కూడా ముందు అయితే మొత్తం లైటింగ్ డెకరేషన్ అయితే అయిందనమాట. సీరియల్ లైట్లతో డెకరేషన్ చేశారు అండ్ కృష్ణుడి రాధా కమాన్ అయితే చేసినారు లైటింగ్ తోటి. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మన బాలాపూర్ గణేష్ వెళ్తుంటే ఎట్లయితే రష్ ఉందో సేమ్ అదే రష్ అయితే కనిపిస్తుంది. అండ్ లైటింగ్ అయితే మీరు చూసుకోవచ్చు, మొత్తం బిల్డింగ్స్కి సీరియల్ లైట్లతోటి మొత్తం డెకరేషన్ అయితే చేసారు. ముందు మనకి లైటింగ్ బోర్డు చూసుకుంటే వెంకటేశ్వర స్వామి. అయితే మీరు ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ చూసుకోండి, అంటే రష్ బండ్లు ఇవన్నీ కూడా. కొంచెం గల్లీ కూడా చూస్తుంటే ఎట్లా ఉందంటే ఒక బేగం బజార్ ఇట్లాంటి గల్లీలలోకి వస్తే, అంటే ఒక మార్కెట్ గల్లీలోకి వస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉందన్నమాట. యాక్చువల్గా ఇది ఇంత నార్మల్ ఒక స్ట్రీట్ అనమాట. నార్మల్ స్ట్రీట్లో షాప్స్ అవన్నీ ఉన్నాయి. బట్ బండ్లు చూడండి ఎట్లా ఉన్నాయో, మొత్తం పోలీస్ బ్యారికేడ్ కూడా పెట్టి మొత్తం బందోబస్తు ఇచ్చారని చెప్పేసి. అంటే చూడండి అర్థం చేసుకోండి ఎంతమంది భక్తులు వస్తున్నారు అండ్ ఎంత రష్ ఉండబోతుంది డైలీ అనేది మనం చూస్తూనే ఉన్నాము. అక్కడ నుంచి భక్తులు వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. సో ఇది బయట మొత్తం కూడా మనకి గల్లీ మొత్తం స్ట్రీట్స్ స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ వరకు అయితే లైటింగ్ తోటి మొత్తం నింపేసారు. సో చాలా బాగా అనిపిస్తుంది, రాగానే సెలబ్రేషన్ అలాగ అనిపిస్తుంది. అండ్ పైన మీరు బ్యానర్ కూడా చూసుకోవచ్చు. అండ్ పైన బ్యానర్ చూసుకోండి, శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ యూత్ నేమ్ అది. అండ్ అక్కడైతే మన లడ్డు కూడా ప్రజెంట్ చేస్తారు చూడండి. లడ్డు 555 kgs, అంటే 555 కిలోల లడ్డు అనేది మన స్వామివారికి అయితే ఇక్కడ ప్రజెంట్ చేస్తారు అనమాట. ఈరోజు డేటు అండ్ డేట్ వచ్చేసి 8th September అనమాట. సో నైట్ 9 o'clock సిచ్యువేషన్ అనమాట ఇది. 9 o'clock అయితే ఇగో రష్ అయితే ఇట్లా ఉంది. చలో లోపల కూడా వెళ్దాము. మోస్ట్లీ పూజ కూడా అయిపోయి ఉండాలి ఈ పాటికి. సో అన్న కూడా ఫ్రీ ఉంటాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే. చూద్దాం మరి వెళ్ళి. అండ్ ఇక్కడ కూడా లైటింగ్ చూడండి, మొత్తం కూడా ఒక ఫార్మల్ వామ్ లైటింగ్తో నింపేసారు అనమాట. అన్ని కూడా సీరియల్ లైట్లతోటి డెకరేట్ అయితే చేసినారు. సారీ చూడండి, భక్తులు అయితే చాలా భారీ ఎత్తున వచ్చి వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు చూడరి గల్లీ చాలా చిన్నగా ఉంది, దాంట్లో గణేష్ని పెట్టిరు. అండ్ బ్యాక్ సైడ్ గణేష్ని ఎట్లా సెట్ చేసిరు, కానీ గల్లీ చాలా చిన్నగా ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే డెకరేషన్ కొంచెం లోపలికి వచ్చేసింది. సో అట్లానే ఫ్రంట్ సైడ్ అయితే ఇలాంటి డెకరేషన్ అలాంటిది ఏం చేయలేదు, కానీ లోపలైతే వీలైనది అంటే చిన్న గల్లీలో ఇంత పెద్ద భారీ విగ్రహం పెట్టడం అనేది పెద్ద విషయం అని చెప్పుకోవాలి. చాలా కష్టమైన విషయం అది. సో మనమైతే స్టార్టింగ్లో చూసాం కదా స్టాండ్స్ అవన్నీ కూడా. సో ఈ హెడ్ అయితే మన గణేషుని స్టాండ్ అని కూడా చేపించి పెట్టారనమాట అన్న వాళ్ళు అయితే. సో భక్తులు అయితే మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా నిండిపోయారు. అండ్ ప్రాపర్ సెంటరింగ్ అంతా కూడా చేసి సో ఇంత హైట్ అయితే మండపం అంతా కూడా అరేంజ్ చేశాను అనమాట. పైనకి వెళ్ళలేదు ఒకసారి ప్రసాదం ఇవన్నీ కూడా చేస్తున్నారు, పంచుతున్నారు. సో ఒకసారి చూడండి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు పూజ కూడా అదంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ భారీ లడ్డు కూడా మీరు అయితే చూసుకోవచ్చు, 555 kgs 555 కిలోల లడ్డు. అండ్ అదంతా కూడా మనము అన్న రాగానే అందరితో మాట్లాడి తెలుసుకుందాము. అండ్ బొజ్జ గణపయ్య చిన్న తోటి వినాయకుడు అంటారు కదా, సో దానికైతే విగ్రహం పెట్టి పూజలు అయితే చేసినారు అనమాట. అండ్ మన బొజ్జ గణపయ్యని చూసుకోండి ఇక్కడ డీటెయిల్గా. సేమ్ బాలాపూర్ గణేష్ అయితే ఉంటాడు అనమాట. సేమ్ కొంచెం అంటే పంచాయతీ అంతా కూడా కొంచెం కలర్ అయితే డిఫరెంట్ ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఒక గణేష్ దగ్గర ఒక లడ్డే చూసిన నేను, లేకుంటే 2 లడ్డులు చూసిన ఇంతవరకు. బట్ ఇక్కడ ఏంటి చూడండి
ఇది కింద పెట్టేసారు, అంటే అది పెట్టలేరు కదా గణేశుని చేతిలో. అండ్ మిగతా చూసుకుంటే గణేశుని చేతిలో 2 లడ్డులు అయితే కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడైతే బోనం టైప్ లడ్డు అయితే తయారు చేసి పెట్టారు. అండ్ గణేశుడి తొండం పైన కూడా లడ్డు అయితే ఉందన్నమాట. సో ఈ గణేశుడికి లడ్డూలు చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో లడ్డూలు అంటే గణేశుడికి లడ్డు అంటే ఇష్టం కదా, సో అట్లాని మేబీ భక్తులు ఇచ్చారా మరి ఏంది అసలు, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నా మైండ్లో. అవన్నీ కూడా మీ అందరికీ అన్నతోటి కనుక్కొని మనము తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ ఒకసారి చూసుకోండి, గణేశుడు అటుపక్క ఇటుపక్క అండ్ వచ్చి 2 దిక్కులు కూడా ప్రాపర్ గల్లీ ఎడ్జ్ వరకు అయితే ఉన్నారనమాట. మండపం కూడా అంటే మండపం దాటి కూడా కొంచెం అయితే బయటికి అయితే వచ్చేసిన అనమాట. ఫ్రేమ్ ఆ డెకరేషన్ అంటే ఐ మీన్ గణేశుడి ఏదైతే విగ్రహం ఉందో అదంతా కూడా. సో ఇంత టైట్ పొజిషన్లో అసలు ఎట్లా పెట్టారు అనేది కూడా నాకు అమేజింగ్ అనిపిస్తుంది. అసలు క్రెయిన్ కూడా ఏ విధంగా తీసుకొచ్చి ఈ గల్లీ లోపల పెట్టిరో అసలు వినాయకుడిని అని చెప్పేసి నాకు అది కొంచెం ఆశ్చర్యంగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇంకో విషయం, మనము గణేష్ని అంటే తీసుకొచ్చే టైంలో అంటే ఆగమన్ ఏదైతే టైంలో ఉంటుందో మన దూల్పేట నుంచి తీసుకొచ్చే టైంలో క్రెయిన్ తోటి తీసి ఏదైతే డీసీఎం అదంతా ట్రక్ ఉంటుందో ట్రక్ పైన పెట్టినప్పుడు మనం చూసినాము. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ట్రక్ కూడా సస్పెన్షన్ చాలా కిందకి అయిపోయి ఉండే. ఇంత భారీ విగ్రహాన్ని ఇప్పుడు ఇంత హైట్లో ఇప్పుడు మనము ఏదైతే హైట్ ఎక్కినామో ఈ హైట్లో పెట్టడం అనేది సెంటరింగ్ అయి ఉండొచ్చు, కింద చౌకీలో ఉంటుంది. ఏదైతే స్టాండ్ చేస్తే కూడా అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ ఏంటని చెప్పేసి అంటే చూడండి, మన వాళ్ళే స్పెషల్గా దీనికోసం స్టాండ్ అయితే చేయించారు అన్నమాట. చూడండి, మీకైతే నేను మీకు పోస్ట్ పోన్ వీడియోలో కూడా చూపించిన కదా. సో ప్రాపర్గా ఐరన్ తోటి స్టాండ్ అయితే చేయించాను అనమాట. సో ప్రాపర్గా ఏ హైట్ రావాలి ఏం కదా అనేది ముందే మొత్తం ఐడియా చేసి సో ప్రాపర్ ప్లాన్డ్గా గణేష్ అయితే అరేంజ్ చేసి పెట్టినారు అనమాట. చలో ఫ్రెండ్స్, మన సిద్దిక్ అన్న కూడా వచ్చేసిండు ఫ్రేమ్ లాగా అయితే. అన్న హాయ్, నమస్తే, ఎట్లున్నావు అన్న? ఎట్లున్నారు అన్న అందరు? సో వీళ్ళు మెయిన్ యూత్ మెంబర్సా అందరు? ఓకే. సో అన్న ఎట్లా అనిపిస్తుంది అంటే ఫస్ట్ డే ఆగమన్ అయితే చాలా గ్రాండ్గా అయింది, నాకైతే చాలా సక్సెస్ఫుల్ అనిపించింది. సో నీకెట్లా అనిపిస్తుంది అంటే నువ్వు అనుకున్నట్టు 100% చేసిన అంటే అనిపిస్తుందా? ప్లాన్ నుంచి అదే నాకు ఆ రోజు చూస్తే కొంచెం తొందర పెట్టినట్టు ఆడ కొంచెం పబ్లిక్ వల్ల తాడిపోయింది కాబట్టి కొన్ని ఫస్ట్ వచ్చేటివి రాలేవు, తాడికి వచ్చేటివి వేరే వచ్చినాయి. కానీ ఇప్పటికీ కానీ దేవుడు వర్షానికి సహకరించి వర్షం ఉండే మనకైతే మంచి సక్సెస్ఫుల్ అయింది. సో చాలా భారీగా అయితే అయింది, చాలా నాకు కూడా మస్తు అనిపించింది. ఈవెంట్ అయితే చాలా క్రౌడ్ కూడా మస్తు ఎక్కువ ఉండే. సో ఎట్లా అనిపించింది అంటే లాస్ట్ ఇయర్ తో 2 years బ్యాక్ తో కంపేర్ చేస్తుంటే కూడా నాకైతే ఈసారి క్రౌడ్ కూడా ఎక్కువ అనిపించింది. ఇప్పుడు కూడా మూమెంట్ చూసుకుంటే మనకి భక్తులు కూడా చాలా ఎక్కువ అనిపిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అయితే? చాలా బాగుంది. కానీ అంటే ఇప్పుడు ఆగమన్ అయితే 2 years చాలా 4 years అయింది, 5th year చాలా ఎక్కువ అయింది అనిపిస్తుంది. అదే నాకు కూడా అదే అనిపించింది. మంచిగా ఉండే, క్రౌడ్ కూడా చాలా అంటే పబ్లిక్ కూడా చాలా లొల్లి పంచాయతీ లేకుండా మంచిగా నీట్గా అయిపోయింది. అదే తోపులాట అవి ఎక్కువ ఉంటాయి, క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అది ఉంటుండే. సో మంచిగా అయితే అయింది కదా, సక్సెస్ఫుల్. చలో బోల్ గణేష్ మహారాజ్ కి. సో ఇక నెక్స్ట్ మన గణేష్ దగ్గరికి వచ్చేసేస్తే మండపం రాగానే నేను అడిగిన షాక్ అయిపోయినా చూసి. ఏంటంటే అరే ఇంత సడన్గా ఇంత హైట్ ఒకటేసారి గణేష్ ఎట్లా సెట్ చేశారు అసలు, ఇలా క్రెయిన్ కూడా లోపలికి ఎట్లా సెట్ చేసి గణేష్ని పెట్టిరని చెప్పి అనిపించింది. ఎందుకంటే అటుపక్క చూసుకుంటే ఇటుపక్క చూసుకుంటే ఆల్మోస్ట్ బిల్డింగ్కి టచ్ అయ్యేటట్టుగా సైడ్కి ఉండే. మరి ఇక్కడ కాలనీ వాసులు ఎట్లా అనుకుంటారు అంటే ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ వీళ్ళ నుంచి? అదే అనిపిస్తుంది, ఎందుకంటే షెడ్ కూడా పైన టాప్ కూడా అటు బిల్డింగ్ సైడ్ ఇటు సైడ్ పైనకి వచ్చేసేసింది. సో అట్లా ఉండే అయితే చాలా ఉంటుంది. మెయిన్ ఫస్ట్ బస్సు వాళ్ళే ఎవరైనా కానీ బయట వస్తారు చూసి మొక్కి వెళ్ళిపోతారు, కానీ ఫస్ట్ ఇదంతా భరించాలంటే బస్సు వాళ్ళే. బస్సు చాలా సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వైర్లు కానీ అవన్నీ కట్ చేసినా అలాంటిది ఏమన్నారు. వినాయకుడు అయితే ఇట్లుంటేనే మనకి ఇష్టం. రోడ్డు మీద తీసుకొని పెట్టినాం అనుకో అంతా అలాగే ఉంటుంది. కానీ గల్లీలో ఉంటేనే అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం, గల్లీ నుంచి గల్లీలోనే పెట్టాలి. ఎంత భారీ అయినా సరే చిన్న పెట్టినాము. ఇప్పుడు ఇదే ఈడ కూడా భారీ వినాయకుడు గల్లీలోనే ఉన్నారు. ఎన్నో ఇయర్ అన్నది? 19th 19 ఏళ్ళ నుంచి పెడుతున్నావు ఇక్కడ నుంచి. సో ఇక్కడనే స్టార్ట్ చేసారు. సో అప్పుడు ఎంతమంది ఉంటే యూత్ మెంబర్స్ స్టార్టింగ్ చేసినప్పుడు ఏమైనా ఐడియా ఉందా? 5-10 మంది ఉండే. 5-10 మెంబర్స్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 100 మంది. నైస్. సో ఫస్ట్ డే పూజలు ఎట్లా అయినాయి అన్న? నేనైతే నిన్న మిస్ అయినాం కొంచెం రావడం. పూజ చాలా బాగుంది. లడ్డు కూడా 555 తీసుకొచ్చినాం. దాని దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు. సో ఇంత భారీ లడ్డు అనేది అదే ఎట్లా తీసుకొచ్చారు ఇంత భారీ లడ్డు ఇక్కడికి? నాకు ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి నాకు ఆశ్చర్యపరుస్తున్నాయి. లైటింగ్, దాని తర్వాత రాగానే గణేశుడు ఈ గల్లీలో ఎట్లా సెట్ చేసిరని చెప్పేసి, దాని తర్వాత ఇప్పుడు లడ్డు, ఇంత భారీ లడ్డు పైనకి ఎట్లా తీసుకొచ్చిరు, అసలు ఎవరు తయారు చేసిరు? మేకర్ ఓడ్ లేకుండా ఎవరు స్పాన్సరింగా లేక నువ్వే తీసుకొచ్చినావా? అచ్చా ఓకే. యూత్ మెంబర్స్ స్పాన్సర్? 15 members ఉంటారు. ఓకే బ్రో, మీరు చెప్పండి డీటెయిల్స్. అంటే లడ్డు గురించి కొంచెం ఎన్ని కేజీస్ ఉంది, ఎవరు తయారు చేసినారు, ఎక్కడి నుంచి చేపించినారు, ఎప్పుడు ఎట్లా తీసుకొచ్చినారు, కొంచెం డీటెయిల్స్. అంబర్పేటలో. ఓకే. మేకర్ ఓవర్ ఓకే. అంటే అదే క్యాటరింగ్ ఏమన్నా వాళ్ళ పేరు ఏమన్నా ఉందా?
ఎలాజిన్ స్వీట్స్ అని ఆయన క్యాటరింగ్ చేస్తాడు అనేది. ఓకే ప్రొఫెషన్ క్యాటరింగ్ అనేది. ఓకే స్వీట్ స్పెషలిస్ట్ అతని దగ్గర చేపిస్తాడు. ఓకే. సో ఇంత పెద్ద లడ్డు ఎట్లా తీసుకొని వచ్చి మరి మండపంలోకి ఏమన్నా ఎట్లాంటి అంటే ఇంత భారీ లడ్డు కాబట్టి కొంచెం డిఫికల్ట్ అయితే ఉంటుంది, ఎట్లాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు, ఎట్లా అనిపించింది? ఇది 500 ఇంత పెద్ద లడ్డు కూర్చుంటుందా చేట్ల? అచ్చా అక్కడ చేపించేటప్పుడే చేపించారు. ఓకే మరి ఏడైతుందన్నా మనకి 25 కిలోలు సంచేలు ఇవ్వటాలంటే మనము ఇది అవుతాం చాలా. 550 కిలోల లడ్డు అంటే చూడండి ఇంత భారీ లడ్డు చూడండి. సో మొత్తం క్లాత్ తోటి బయట ఇచ్చినట్టుంది కదా, గంప ఇచ్చి దాంట్లో క్లాత్ వేయబెట్టి ప్రాపర్ లడ్డు. ఓకే పైన మనం చూసుకుంటే డ్రై ఫ్రూట్స్. యాక్చువల్లీ ఇది హైదరాబాద్ గణేష్ దగ్గర ఇట్లాంటి పెద్ద పెద్ద లడ్డు చూస్తూ ఉంటాము. అండ్ ఇంకోటి మన బుజ్జగన్ పేరు ఇక్కడ ఒక్క లడ్డు కాదు, 1 2 3 4 లడ్డూలు ఉన్నాయి. అసలు ఏంది ఇంతగా మరి? అంటే భక్తులు ఇచ్చినాయి లేక మనమే తెచ్చుకున్నాయినా ఎట్లా? అంటే భక్తులు కూడా తీసుకొని పెడుతుంటారు గణేశునికి ప్రసాదం లాగా. ఓకే ఇంకా వేలం పాట అట్లాంటిది ఏమైనా జరుగుతుందా మన దగ్గర? ఎన్నోడే 16th రోజు నిమజ్జనం 10 days కి 16th రోజు ఇప్పుడు ఇట్లా వచ్చిన వాళ్ళకే ఇచ్చేస్తాం. నిమజ్జనం అయిన నిమజ్జనం ముందు రోజు. ఓకే 16th కి మార్నింగ్. ఓకే నిమజ్జనం రోజు మార్నింగ్ లడ్డు పంచడం అనేది స్టార్ట్ చేస్తారు. సో భక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ గణేష్ని దర్శించుకొని లడ్డు ప్రసాదం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే నిమజ్జనం రోజు అంటే 16th రోజు, సెప్టెంబర్ 16th రోజు మీరు మార్నింగ్ నుంచి 10 కి షురూ అయితేనే ఉంటుంది. కొందరు ఊరు నుంచి వస్తారు, వాళ్ళకి ఇచ్చి పంపించేస్తుంటాం. ఓకే ఓకే డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే ఇది అయినాకనే గణేశుడు బయటకు వస్తుంది. కరెక్ట్ అంత భారీ. నైస్. ఇప్పుడు ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా మనకి వీక్ డేస్ లో? అంటే 11 అన్నదానం కరెక్ట్ అన్నదానం చేపిస్తున్నాం. ఓకే మళ్ళీ నెక్స్ట్ డే మహాఆరతి ఉంటుంది. మహాఆరతి. ఓకే రేపు అంటే ఫస్ట్ మన అన్నదానం గురించి చెప్పుకోం డీటెయిల్స్. డేట్ రేపు వచ్చేసి 9th of September 1 o'clock అంటే మధ్యాహ్నం 1 o'clock అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. ఒక 4,000 మెంబర్స్కి ఎస్టిమేషన్ పెట్టుకుంటారు. 31 ఐటమ్స్. నైస్. చాలా మంచిగా ఉంటుంది. సరే అందరు వచ్చి ప్రసాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటారు. చలో దెన్ నెక్స్ట్ కమింగ్ టు క్రౌడ్. ఇంత భారీ క్రౌడ్ అయితే వస్తున్నారు, మరి ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతున్నారా లేదా? ఇంకోటి పోలీస్ నుంచి కూడా ఎలాంటి ప్రొటెక్షన్ ఏమైనా ఉందా? అది మంచి బ్యారికేడ్స్ అవన్నీ కూడా చూసినా వచ్చేటప్పుడు. సో మరి ఎట్లా సపోర్టివ్ ఉన్నారా, ఎట్లా అనిపిస్తుంది? సపోర్ట్ చేస్తారు నాకు. మార్నింగ్ 4 వరకు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ గురించి అదే నిద్ర పడుతుందా లేదా మరి రాత్రి? నిన్న నైట్ బాలాపూర్ దగ్గర నేను జస్ట్ విజిట్కి వెళ్తేనే నాకు ఆల్మోస్ట్ 11:30 12 అయిపోయింది. అట్లా వెళ్దామని చెప్పేసి మెల్ల చూసుకుంటూ వచ్చేసరికి. సో ఇక్కడ ఏ టైం వరకు అనుకుంటారు మరి? 4 నిన్న ఫస్ట్ డే. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 9:30 అయిపోతుంది. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు, ఇంకా బయట కూడా వస్తున్నారు వెళ్తున్నారు అన్నమాట. సో ఇది బోల్ గణేష్ మహారాజ్ కి. ఇంకా అన్నదానం కాకుండా ఇంకేంటి ప్రోగ్రామ్ చేస్తుంటారు అన్న? 9th కి అన్నదానం. 10th వచ్చేసి క్లాసికల్ డాన్స్ ఉంటుంది చిన్నపిల్లలది. ఓకే 11th వచ్చేసి గణపతి హోమం మార్నింగ్ కాబట్టి గణేశుని రోజు కాబట్టి. 12th రోజు మీకు వస్తే ఈవినింగ్ చాలా మంది ఒక 100-200 మెంబర్స్ లేడీస్ ఉంటే 13th వచ్చేసి శివ థీమ్ అనమాట. మన పిల్లలు ఏం చేస్తారంటే శివుని డయాగ్రామ్ వేసేసి దానిలో దీపాలు పెట్టి వాళ్ళు చేస్తారు. ఫ్లవర్స్ తో డెకరేట్ అంటే రోజు ఒక ప్రోగ్రామ్ ఉండి ఎంగేజింగ్ చేసేటట్టుగా మంచిగా ఇదైతే చేస్తున్నారు అన్నమాట. ఓకే దాని తర్వాత వచ్చేసి గేమ్స్ యాక్టివిటీ ఫర్ చిల్డ్రన్ చిన్న పిల్లలకి. ఓకే ఎప్పుడంటే 14th రోజు. ఓకే 15th రోజు యూత్ డాన్స్ అనమాట. ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారంటే 16th కి గణేష్ విసర్జన అయితే ఉంటుంది. ఓకే గణేష్ నిమజ్జనం ఏ టైంకి స్టార్ట్ అవుతుండొచ్చు? భక్తులు ఎవరైనా రావాలంటే ఏ టైం వరకు ఇక్కడ మన? ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ 6 o'clock. ఓకే ఎగ్జాక్ట్లీ 6 o'clock స్టార్ట్ అవుతుంది. సో నిమజ్జనం ప్లాన్స్ ఎట్లా ఉన్నాయన్న మరి? ప్లాన్స్ అంటే అవి చెప్తే ఏముంటా అంతే అంటారా? సేమ్ ఎట్లయితే ఆగమానికి టీజర్ వేయకుండా డైరెక్ట్ సినిమా చూపించి అట్లా కూడా అప్పుడు కూడా అట్లా అంటారా? చలో మరి బోల్ గణేష్ మహారాజ్ కి. చలో ఇది ఫ్రెండ్స్ అప్డేట్.